హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐసీ అకాడమీ. ఈరోజు మనం డిప్లొమాకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ అయిన ఫిజిక్స్ గురించి అయితే చూద్దాం. ఇక్కడ మనకు నెక్స్ట్ మంత్ నుంచి అయితే కనుక డిప్లొమా వాళ్ళకి ఎగ్జామ్స్ అంటే రెగ్యులర్ ఎగ్జామ్ కానీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కానీ అయితే కనుక మనకి నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ కావచ్చు. సో దీనికి సంబంధించిన వెయిటేజ్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ సేమ్ అదేవిధంగా ఒక పేపర్ తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేద్దాం ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, ఫస్ట్ యూనిట్ చూస్తే కనుక యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. వెయిటేజ్ ఎంత ఉంది మనకి? ఇక్కడ 3 మార్క్స్ ఉంది. వెయిటేజ్ అంటే బేసిక్స్ అర్థమవుతాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ యూనిట్స్ అంటే సిజిఎస్ సిస్టమ్ అయింది, ఎంకేఎస్ సిస్టమ్ అయింది. వెయిటేజ్ పక్కన పెట్టినా కూడా మనకి ఒక సిలబస్ అనేది అర్థమవుతుంది ఇక్కడ. సో ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్ మన సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ వెక్టార్ చూస్తే 11 మార్క్స్ ఉంది వెయిటేజ్. డైనమిక్స్ 11 మార్క్స్, ఫ్రిక్షన్ తీసుకున్న 11 మార్క్స్, వర్క్ పవర్ ఎనర్జీ కూడా 11 మార్క్స్. సేమ్ అదేవిధంగా సింపుల్ హార్మోనిక్ మోషన్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, సౌండ్ ఇవన్నీ చూసినా మనకి 11 మార్క్స్ అయితే ఉన్నాయి. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ చూస్తే 8 మార్క్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం 14 మార్క్స్, మోడర్న్ ఫిజిక్స్ తీసుకుంటే 8 మార్క్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా ప్రిపేర్ కావాలా అని చూస్తే కనుక ఫిజిక్స్ చాలా వరకు మ్యాక్సిమం స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం మెంబర్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు ఎక్కువ. తర్వాత ఇక్కడ జరిగే మిస్టేక్ ఏమంటే కనుక రాసిన వాళ్ళు నెక్స్ట్ టైం రాసినప్పుడు కూడా మ్యాక్సిమం అంటే రిపీటెడ్గా ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్ ఏదంటే కనుక ఒకటి మ్యాథ్స్, తర్వాత ఫిజిక్స్ మనకి డేంజరస్ సబ్జెక్టులు ఇవి. ఎందుకంటే కనుక ఇక్కడ మనం డెప్త్గా అనలైజ్ చేస్తే ఫిజిక్స్ సబ్జెక్ట్లో 40 to 50% థియరీ ఉంటుంది, 50 to 60% ప్రాబ్లమాటిక్ అంటే మ్యాథ్స్ ఓరియంటెడ్గా ఉంటుంది, అప్లైడ్ మ్యాథ్స్ ఓరియంటెడ్గా ఉంటుంది ఫిజిక్స్ సబ్జెక్ట్. సో చాలామంది ఏం చేస్తారంటే కొంచెం మ్యాథ్స్ని అంటే కొంచెం థియరీ పార్ట్ని కొంచెం ప్రాబ్లమాటిక్ పార్ట్ని నేర్చుకొని పోతారు. సో దట్ మనకి ఏమవుతుందంటే కనుక ఎఫెక్ట్ తగులుతుంది అది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలా కాకుండా థియరీ కంప్లీట్గా కవర్ చేయండి, ఏ టాపిక్ని వదలద్దు, ఇది అది అని కాకోకుండా కంప్లీట్ థియరీ పార్ట్ అంతా కవర్ చేయండి. ఎంటైర్ మనకున్న 11 యూనిట్స్ నుంచి కూడా ఏ థియరీ పార్ట్ కూడా మీరు మిస్ కాకూడదు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రాబ్లమాటిక్లో మీరు ఏం చదువుకోవాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా, థియరీ మాత్రం ఏ ఒక్క చిన్న డెఫినేషన్ కూడా వదలద్దు. నెక్స్ట్ మన ప్రాబ్లమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మనకి ఫస్ట్ యూనిట్ అయితే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, సో నో ప్రాబ్లం దాని గురించి. నెక్స్ట్ చూస్తే మనకు వెయిటేజ్ పక్కన పెట్టిన ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్, ఇది ఈజియెస్ట్ టాపిక్ మనకు. ఎందుకు ఇక్కడ ఏమేమి వస్తాయి టాపిక్స్ అంటే స్కేలారు, వెక్టార్, కైనటిక్స్, కైనమాటిక్స్, రిజల్టెంట్, రిజల్యూషను, పారాగ్రామ్లా ఇవన్నీ మనకు ఇక్కడ వస్తాయి కాబట్టి లైన్స్ ఇట్లా. సో చాలా ఈజియెస్ట్ ప్రాబ్లమ్స్. అదేవిధంగా మనం చూస్తే కనుక దీనికి సంబంధించి మనం ఈ ప్రాబ్లమ్స్ సంబంధించి షార్ట్కట్లు కానీ ఫార్ములాస్ కానీ లేదంటే మెథడ్స్ కానీ ఆల్రెడీ మనం అయితే అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్లో. ఓకే, సరే. నెక్స్ట్ డైనమిక్స్ టాపిక్ మాత్రం ఇప్పుడే మీరు దాన్ని టచ్ చేయదండి. ప్రజెంట్ మీరు ప్రిపేర్ కావాల్సినది ఇది ప్రాబ్లమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్ ఫస్ట్ ప్రియారిటీ అండి, ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్కి. నెక్స్ట్ ఫ్రిక్షన్ కూడా చాలా ఈజీ టాపిక్, అంటే మనకి ఇక్కడ చిన్న స్మాల్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఈజీ టాపిక్. ఎందుకంటే ఫ్రిక్షన్లో మనకి ఎక్కువ కాన్సెప్ట్ ఏం లేవు. హారిజాంటల్ ప్లాట్ఫామ్ పైన ఒక బాడీని పుల్ చేస్తే ఏం జరుగుతుంది, ఇంక్లైన్డ్ ప్లాట్ఫామ్ పైన బాడీని పుల్ చేస్తే ఏమవుతుంది, ఇట్లా కొన్ని కేసెస్ ఉంటాయి. మీరు డెప్త్కి పోతే జస్ట్ 5 కేసెస్ ఉంటాయి అంతే. ఇవి కూడా మనం ఆల్రెడీ మన ఛానల్లో అయితే కనుక అప్లోడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వర్క్ పవర్ ఎనర్జీ మీకు కొంచెం టఫ్ అనిపించు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే కనుక, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రిపేర్ కావాలంటే కొంచెం టఫ్, దాన్ని పక్కన పెడదాం. సింపుల్ హార్మోనిక్ మోషన్లో కూడా ప్రాబ్లమ్స్ టచ్ చేయదండి. హీట్ అండ్ థర్మోడైనమిక్స్ ఇది చాలా ఈజీ టాపిక్. సో మనం ఇక్కడ చూస్తే కనుక జస్ట్ పివి ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ టర్మ్స్ తీసుకుంటే ప్రెజరు, వాల్యూము, మాస్, తర్వాత గ్యాస్ కాన్స్టెంట్, టెంపరేచర్ దీనిపైన ఉంటాయి. తర్వాత ప్రాసెస్, థర్మోడైనమిక్ ప్రాసెస్ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ లా, సెకండ్ లా. ప్రాబ్లమ్స్ చూస్తే కనుక మనకి ఈ కేసెస్ పైన ఉంటాయి. అంటే పివి ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ ఒకటి, P1V1/T1 ఈజ్ ఈక్వల్ టు P2V2/T2 ఈ కేసెస్ పైన. అంటే బాయిల్స్ లా, చార్లెస్ లా, రెగ్నాల్డ్స్ లా, రియల్ గ్యాస్ ఈక్వేషన్ ఈ కేసెస్ పైన మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మోస్ట్ ఈజియెస్ట్ టాపిక్ అనుకోవచ్చు మనం ప్రాబ్లమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే హీట్ అండ్ థర్మోడైనమిక్స్. అదేవిధంగా ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఇది థియరీ టాపిక్. సౌండ్లో కూడా ప్రాబ్లం ఇస్తాడు. ఇక్కడ జస్ట్ 4 కేసెస్ ఉంటాయి. 4 కేసెస్ ఏంటి అని తీసుకుంటే ఎగ్జాంపుల్కి మనం ఒక ట్రైన్ ఉంది, ట్రైన్ సౌండ్ చేసుకుంటూ వస్తుంది, మనం ఇక్కడ రైల్వే స్టేషన్లో కూర్చున్నాం. సో ఇది మనకి ఎలా వినిపిస్తుంది, ఒకటి ట్రైన్ మనల్ని పాస్ అయిపోయి వెళ్ళిపోయింది, ఇప్పుడు మనకి ఎలా వినిపిస్తుంది సౌండ్ కానీ వేవ్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ, అంటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ కేసులో మనం ఒక టెంపుల్కి వెళ్తున్నాం, ఒక టెంపుల్లో గంట కొట్టినారు, మనం వస్తున్నాం అంటే టెంపుల్కి రీచ్ అవుతున్నాం, అప్పుడు మనకి వినిపించే సౌండ్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ, లేదా టెంపుల్ని క్రాస్ అయిపోయినాం. అంటే ఈ విధంగా 4 కేసెస్లో మాత్రమే ఉంటాయి. 4 ఫార్ములాస్ నేర్చుకుంటే సరిపోతుంది మీరు సౌండ్ అనే టాపిక్లో. కాబట్టి మీరు దీన్ని 4th ప్రయారిటీగా పెట్టుకోండి. తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, ఇక్కడ కూడా మనకి పెద్ద కాన్సెప్ట్స్ ఏముండవు. జస్ట్ ఫ్లక్స్ పైన కానీ లేదంటే కనుక మనం ఫ్యారడేస్ లాస్ పైన 1-2 చిన్న ఫార్ములాసే ఉంటాయి కాబట్టి ఇది కూడా మీకు టఫ్ లాగైతే అనిపించదు, ఈజియెస్ట్ టాపిక్.
అంటే థియరీలో చూస్తే కనుక మీరు ప్రతి టాపిక్ని వదలకుండా చదువుకోండి. అంటే ఎగ్జాంపుల్కి నేను వర్క్ పవర్ ఎనర్జీ అన్న, వర్క్ అంటే ఏంది, పవర్ అంటే ఏంది, ఎనర్జీ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి మనకు, ఇవి చదువుకోవాలి మీరు. తర్వాత హార్మోనిక్ మోషన్ అంటే ఏంది, సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంది. సో ఈ విధంగా డెప్త్గా అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకొని చదువుకోవాల్సి వస్తుంది థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అంటే ఏంది, మెటీరియల్ అంటే ఏంది, ప్రాపర్టీస్ ఏముంటాయి, కోసివ్నెస్ అంటే ఏంది, అడెసివ్నెస్ అంటే ఏంది, విస్కాసిటీ అంటే ఏంది, వెలాసిటీ అంటే ఏంది, ఈ టాపిక్స్ అన్ని పర్టికులర్గా చదవండి. టాపిక్స్ అన్ని మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే అప్లైడ్ మ్యాథ్స్ అంటే ఫిజిక్స్ సంబంధించిన ప్రాబ్లమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీరు ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్, ఫ్రిక్షన్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, సౌండ్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఇవన్నీ చదివిన తర్వాత ఇంకా మీకు టైం ఉంది అని అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు దేని ప్రియారిటీ ఇలా వర్క్ పవర్ ఎనర్జీకి ప్రియారిటీ ఇవ్వండి. ఓకేనా. తర్వాత సింపుల్ హార్మోనిక్ మోషన్ తర్వాత మీరు కావాలంటే డైనమిక్స్లోకి ఎంటర్ కావండి. లేదు మనం కన్ఫ్యూజ్ అవుతుందంటే డైనమికల్లో ప్రాబ్లమ్స్ అయితే మీరు టచ్ చేయొద్దు. 7 టాపిక్స్ చాలు మనకు. మీరు మోర్ దాన్ 60% అయితే కనుక మీరు మార్క్స్ తెచ్చుకోవచ్చు జస్ట్ ఈ టాపిక్స్ నుంచి. ఓకేనా. సరే, వెయిటేజ్ ప్రకారంగా చదువుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆల్రెడీ మనం డిస్కస్ చేసి ఉంటాం ప్రీవియస్ వీడియోలో కూడా. మీరు ఏం హెసిటేట్ కాకోకుండా ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ప్రాబ్లం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ టాపిక్ అర్థం కాలేదు, లేదంటే ఏదైనా ఒక కన్ఫ్యూజ్ లాగా అనిపించింది అనుకోండి, హీట్ అండ్ థర్మోడైనమిక్స్లో ఫార్మర్స్ కన్ఫ్యూజ్ కానీ ఏదైనా చిన్న డౌట్స్ ఉంటే కనుక మీరు ఈ నెంబర్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. లేదు మీకు మ్యాక్సిమం డౌట్స్ ఉన్నాయి, ఇంకా కోచింగ్ తీసుకుంటే తప్ప మనకి పాస్ కావడం కష్టంగా ఉంది, లేదు కోచింగ్ తీసుకొని మనం మంచి మార్క్స్ అంటే అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకుందామనే ఆలోచన ఉన్నా కూడా, లేదా ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు పనికి వస్తుంది కదా, కోచింగ్ తీసుకుంటే బెటర్ అని అనిపించింది అనుకోండి. ఎందుకంటే రెగ్యులర్గా మీరు చదివేదానికి కోచింగ్లో మేము చెప్పేదానికైతే ఇంకా మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే చెప్పుకున్నాం. 2008లో మన ఇన్స్టిట్యూట్ అయితే స్టార్ట్ అయింది. అక్కడ నుంచి కొన్ని వందలు కాదు కదా వేల మంది డిప్లొమా స్టూడెంట్స్ పాస్ అయ్యే రీజన్ వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏదంటే కనుక అది ఐస్ అకాడమీ. ఇంకా హండ్రెడ్స్లో బీటెక్ స్టూడెంట్స్ పాస్ అయ్యి కూడా రీజన్ ఏంటంటే కనుక మనం ఐస్ అకాడమీ అనుకోవచ్చు. ఎందుకంటే టెక్నికల్ వాళ్ళ కోసం స్పెసిఫిక్గా స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూట్ మనది. ఓకే. సరే, ఇంకా ఈ సెట్, పాలిసెట్, ఎంసెట్ ఈ కోచింగ్స్ అయితే కామన్ అవైలబుల్లో ఉంటాయి మనకు. ఇంకా రీసెంట్గా స్టార్ట్ చేయడం ఏమంటే ఇంకా 6th to 10th క్లాస్ వరకు, 6th నుంచి 10th వరకు వాళ్ళకి రెగ్యులర్ సబ్జెక్ట్స్ అంటే అర్థమెటిక్ రీజనింగ్ సబ్జెక్ట్స్ కూడా 6th క్లాస్ నుంచి 10th వరకు. మీరు ఇంకా స్టేట్ బోర్డ్ కావచ్చు, స్టేట్ బోర్డ్ కానీ, సెంట్రల్ బోర్డ్ కానీ, లేదా ఇంటర్నేషనల్ బోర్డ్ కానీ, ఇంటర్నేషనల్ జనరల్ బోర్డ్ కానీ, లేదంటే ఐబీ కానీ ఏ బోర్డు ఉన్నా కూడా ప్రాబ్లం లేదు మనకు. సో మీ ఫ్రెండ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ, లేదంటే మీ బ్రదర్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్. రెగ్యులర్గా పాటు ఐఐటి ఫౌండేషన్ లెవెల్లో కూడా మీకైతే ఆ కోచింగ్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. సరే, ఏ మోడ్లో ఇస్తాం సార్ మనము కోచింగ్ అంటే కనుక ఆఫ్లైన్ మోడ్ ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్ అంటే ఇన్స్టిట్యూట్కి వచ్చి క్లాసెస్ వినడము. ఆన్లైన్ మోడ్ ఉంటుంది, అంటే మీరు ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు మనం ప్రజెంట్ యూట్యూబ్లో ఎట్లయితే క్లాసెస్ చెప్తున్నామో అప్లోడ్ చేస్తున్నామో అట్లా లైవ్ క్లాసెస్ ఉంటాయి. రికార్డెడ్ క్లాసెస్ కాదు, లైవ్ క్లాసెస్ ఉంటాయి. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. సో నాకు తెలిసి ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ అయితే చాలా బెటర్గా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే కనుక 24/7 సర్వీస్ ఉన్నట్లు ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా మీరు క్వశ్చన్ని ఫోటో తీసి మనకు పంపించినా కూడా, అంటే వాట్సాప్ నెంబర్కి షేర్ చేసినా కూడా ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఎవరైతే స్టాఫ్ ఉంటారో, ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు మీకు సొల్యూషన్ చెప్పేకి ట్రై చేస్తారు వితిన్ అవర్స్ లోపల. సో కాబట్టి మీకు అవైలబిలిటీ, కంఫర్ట్ చాలా బెటర్గా ఉంటుంది అనిపిస్తుంది ఆఫ్లైన్తో కంపేర్ చేస్తే. ఇంకా హోమ్ ట్యూషన్స్ అంటారా, ఇంకా అవైలబుల్ లేదు, ఆఫ్లైన్లో రాలేము, అంటే ఆన్లైన్లో అర్థం కావడం లేదు అంటే మేజర్గా అది చిన్న పిల్లలకి లేండి, అంటే అప్ టు 5th క్లాస్ వరకు అట్లా వాళ్ళకైతే హోమ్ ట్యూషన్ సూటబుల్ ఉంటాయి, మీకైతే సూటబుల్ కాదు. సో మీరు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ చూస్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంది, క్వైరీ ఉందంటే కనుక మీరు హెసిటేట్ కావాల్సిన పని లేదు, మీరు మెసేజ్ చేయండి మీ డీటెయిల్స్ అనేది. సో మీకు సంబంధించిన సూటబుల్ ఆన్సర్ అయితే మీకు వస్తుంది రిప్లైలో. ఓకే. సరే, ఇంకా మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దీని వెయిటేజ్ ప్రకారంగా 3 మార్క్స్ అయితే ఉన్నాయి మనకు. ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్ చూసాం. ఇక్కడ మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ మీరు స్కేలార్ అంటే ఏంది, ద క్వాంటిటీ విచ్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. వెక్టర్ అంటే ద క్వాంటిటీ విచ్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్స్. తర్వాత టైప్స్ ఆఫ్ వెక్టర్స్, ప్రాపర్ వెక్టర్, నల్ వెక్టర్, యూనిట్ వెక్టర్, ఈక్వల్ వెక్టర్, నెగిటివ్ వెక్టర్, లైక్ వెక్టర్, అన్లైక్ వెక్టర్, కోప్లనార్ వెక్టర్, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీరు విత్ డయాగ్రామ్స్ అయితే మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ మనకి పారాగ్రామ్లా మోస్ట్ ఇంపార్టెంట్, ట్రయాంగిల్ అంటే ఏంది, పాలిగన్లా అంటే ఏంది, రిజల్టెంట్ అంటే ఏంది, రెజల్యూషన్ అంటే ఏంది. సో దీనికి సంబంధించి మీరు టెక్స్ట్ బుక్లో చదవండి, లేదా మీకు అర్థం కాలేదనుకోండి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను మీతో. దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. జస్ట్ మీరు యూట్యూబ్లో పోయి సెర్చ్ చేయండి ఐస్ అకాడమీ అని చెప్పి. లేదు మీరు ఆల్రెడీ ఐస్ అకాడమీ ఈ వీడియో చూస్తుంటే కనుక మీరు ప్లేలిస్ట్లోకి పోతే కనుక ప్లేలిస్ట్లో మీకు కనిపిస్తాయి డిప్లొమాకి సంబంధించిన ఫిజిక్స్ అని మీరు సెర్చ్ చేస్తే కనుక మీకు అంతా పర్టికులర్గా క్లాసెస్ అన్నీ మీకైతే అక్కడ షేర్ చేయడం జరిగింది. లేదా వీలైతే నేను దీన్ని డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చే ట్రై చేస్తాను. ఓకే.
ఇంకా డైనమిక్స్ టాపిక్ అయితే మీరు టచ్ చేయదండి, ఓన్లీ జస్ట్ థియరీ పార్ట్ చదువుకోండి అంతే తప్ప ప్రాబ్లమాటిక్ మాత్రం దీన్ని టచ్ చేయొద్దు ప్రజెంట్. తర్వాత ఫ్రిక్షన్. వాట్ ఈస్ ద ఫ్రిక్షన్? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రిక్షన్ అంటే ఏంది, ఒక బాడీ మనం ఇట్లా లాగాలనుకుంటున్నాము, రానికోకుండా అపోజ్ చేసేవని పేరే కదా ఫ్రిక్షన్, అంతే కదా. వాట్ ఈస్ ద ఫ్రిక్షన్? ఇట్ ఈస్ అపోజింగ్ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్. నేను ఇక్కడ అప్లై చేస్తాను ఫోర్స్ ఇట్లా లాగాలా అని చెప్పి ఈ సైడ్ రైట్ సైడ్కి, రానికోకుండా అపోజ్ చేసేవాడు ఎట్లా ఉంటాడు, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాడు కదా, వీని పేరే ఫ్రిక్షన్. ఓకే, సేమ్ అదేవిధంగా లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ కానీ అడ్వాంటేజెస్ కానీ డిసడ్వాంటేజెస్ కానీ. అడ్వాంటేజెస్ ఉంటాయా మనకు ఫ్రిక్షన్ వల్ల? ఎస్, ఫ్రిక్షన్ ఉండడం వల్లే మనం పెన్నుని పట్టుకున్నాము అంటే జారిపోకుండా పెన్తో రాయగలుగుతున్నాం. మనం వాక్ చేస్తున్నాం, రన్నింగ్ చేస్తున్నాం అంటే డ్యూ టు ఫ్రిక్షన్ ఓన్లీ కదా, లేదంటే మనం స్లిప్ అయి కింద పడిపోతాము. వర్క్ పవర్ ఎనర్జీలో థియరీ పార్ట్ అంతా కవర్ చేయండి, తర్వాత ప్రాబ్లమాటిక్ పోండి. ఓకేనా. సింపుల్ హార్మోనిక్ మోషన్లో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ సీక్వెన్సీ, ఫస్ట్ థియరీ పార్ట్ మాత్రమే అన్నట్ల. హీట్ అండ్ వర్క్ థర్మోడైనమిక్స్ థియరీ అండ్ ప్రాబ్లమాటిక్. ఇంకా మీకు ఏమైనా ఇక్కడ మొత్తం రీడ్ చేసుకుంటా మీ టైం అయితే వేస్ట్ చేయను. ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్ని మీరైతే చూడండి, మీకు అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీతో ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఫస్ట్నే ఇచ్చింటాడు ఈ నామన్ కల్చర్ అంతా. సో ఇంకోసారి అయితే రిపీట్ చేసి మీ టైం అయితే వేస్ట్ చేయను నేను. ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకుందాం సో దట్ మీకు బెటర్గా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వైట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్. యూనిట్స్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? 4 టైప్స్ ఉన్నాయి. బేసిక్గా చూస్తే 3 టైప్స్ ఉంటాయి, సిజిఎస్, ఎంకేఎస్, ఎఫ్ఈఎస్ అండ్ ఎస్ఐ సిస్టమ్స్. సో దానికి సంబంధించిన అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ నేర్చుకోండి. డిఫైన్డ్ స్కేలార్ అంటే వెక్టార్ క్వాంటిటీ. రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి సంబంధించిన ఈక్వేషన్ అంటే మనకు ఫార్ములాస్ ఉన్నాయి కదా, V ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ AT, S ఈజ్ ఈక్వల్ టు UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్, V స్క్వేర్ మైనస్ U స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2GH. ఈ ఫార్ములాస్ని బేస్ చేసి మనం ఫ్రీలీ ఫాలింగ్ బాడీ యొక్క ఈక్వేషన్ అయితే డిరైవ్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ ఎలా తగ్గించవచ్చు, తర్వాత కైనెటిక్ ఎనర్జీకి సంబంధించిన ఫార్ములాస్ కానీ, లేదంటే పెండులం థియరీ పార్ట్ మాత్రమే. పెండులంలో థియరీ పార్ట్ ఫస్ట్ నేర్చుకోండి, తర్వాత ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. స్టేట్ ద ఫస్ట్ లా, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఏమని చెప్తుంది మనకు, ఫస్ట్ లా అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, తర్వాత జీరోన్త్ లా. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. బాయిల్స్ లా, చార్లెస్ లా, ఇవన్నీ ఒకసారి అయితే ఇంకా రీకాల్ చేసుకోండి. అప్లికేషన్ ఆఫ్ బీట్ అంటే ఏమి, తర్వాత ఓమ్స్ లా, ఎస్ఐ యూనిట్స్ చెప్పండి అంటున్నాడు, దేనికి సంబంధించి మ్యాటిక్ మొమెంటం గురించి సంబంధించి. సో ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్సే మనకు ఇంపార్టెంట్. తర్వాత డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాటర్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ ఆఫ్ వెక్టార్ పారాలాగ్రామ్ లా. పారాలాగ్రామ్ లాలో రిజల్టెంట్ అండ్ డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రిజల్టెంట్ అంటే ఆర్ ఫార్ములా తెలుసు కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. ఈ డెరివేషన్ కూడా మనం కంప్లీట్గా వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. నెక్స్ట్ స్లైడింగ్ డౌన్ అలాంగ్ అంటే ఫ్రిక్షన్ సంబంధించిన క్వశ్చన్. కైనటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ అండ్ డేటా ఎనర్జీ, 3 ఎనర్జీస్ ఉంటాయి మనకి వర్క్ పవర్ ఎనర్జీకి సంబంధించిన టాపిక్ నుంచి. అవి ఒకసారి అయితే చూసుకోండి. డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద డిస్ప్లేస్మెంట్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద పర్టికులర్ ఫార్మింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సింపుల్ హార్మోనిక్ మోషన్ గురించి అయితే క్వశ్చన్ ఇచ్చినాడు. తర్వాత గ్యాస్ లాస్, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటే ఏమి, ఆర్ అంటే ఏమి, RU అంటే ఏమి, రెండు చెక్ చేసుకోండి. గ్యాస్ కాన్స్టెంట్, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత? 8.314. సో ఈ వాల్యూస్ అనేది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సౌండ్ నుంచి చూస్తే మనకి డాప్లర్ ఎఫెక్ట్ అనేది కామన్ క్వశ్చన్. సౌండ్కి నాయిస్కి మధ్య డిఫరెన్స్ ఏంది, తర్వాత డాప్లర్ ఎఫెక్ట్ ఏంది, సౌండ్ యొక్క అప్లికేషన్స్, యూజెస్. ఈ క్వశ్చన్స్ రెగ్యులర్గా రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్. నెక్స్ట్ డిఫైన్ ద స్ట్రెస్ అండ్ స్ట్రైన్. స్ట్రెస్ లోడ్ బై ఏరియా, స్ట్రైన్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, టైప్స్ ఆఫ్ స్ట్రైన్స్, ఇవన్నీ ఒకసారి అయితే రీకాల్ చేసుకోండి. నెక్స్ట్ క్రిచాఫ్ లా, వీట్స్టోన్ బ్రిడ్జ్, మనకి ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం నుంచి వచ్చే రెగ్యులర్ క్వశ్చన్. తర్వాత ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏమి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏమి, ఇవి కొన్ని. తర్వాత ఎలక్ట్రికల్ ఫైబర్ నెట్ అంటే ఏంది, ఇవి జనరల్గా యూజ్ చేసే వర్డ్సే. మనం రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్సే. సో దీనిపైన కొంచెం మీరు ఐడియా పెట్టుకుంటే కనుక మనం ఎలాబరేట్ చేసి ఎగ్జామ్లో అయితే రాయగలుగుతాం. నెక్స్ట్ డిఫైన్ హారిజాంటల్ అండ్ ఆబ్లిక్ ప్రొజెక్షన్స్. ఆబ్లిక్ ప్రొజెక్షన్ మనం ఎక్కడ చూస్తాం, ఇది డైనామిక్స్లో చూస్తాం. ప్రొజెక్షన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ ఏ ప్రొజెక్షన్ అంటే ఎనీ బాడీ త్రో ఇన్ టు ద ఎయిర్, ఇట్ కమ్స్ టు ద గ్రౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పారాబోలా ఇస్ కాల్డ్ యాజ్ ఏ ప్రొజెక్షన్. సో దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి మనకు. దీన్ని ఏమంటాం మనం, రేంజ్ అంటాము. తర్వాత మ్యాక్సిమం అసెండింగ్ హైట్, తర్వాత అసెండింగ్ టైము, తర్వాత డిసెండింగ్ టైము, మ్యాక్సిమం హైట్ని హెచ్ అంటాము. సో దీనికి సంబంధించిన డెరివేషన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డెరివేషన్ ఇది మాత్రం. ఎందుకంటే ఇంకా దీనిపైన ఖచ్చితంగా ప్రతి పేపర్లో కూడా ఒక క్వశ్చన్ అయితే ఇంకా కామన్గా ఉంటుంది. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసుకున్నట్ల థియరీ పార్ట్ మరి 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఒకటి థియరీ, ఒకటి ప్రాబ్లమాటిక్ ఒకటి అనుకుంటే మనం థియరీలో ఏ పార్ట్ని కూడా అట్లీస్ట్ ఒక చిన్న డెఫినేషన్ కూడా వదలదండి, కంప్లీట్గా కవర్ చేయండి థియరీ పార్ట్లో. ఓకేనా, అట్లీస్ట్ 40% వరకు మీరైతే ఎగ్జామ్ రాయగలుగుతారు. అంటే 100% పాస్ అయిపోతారు నీట్గా రాస్తే, ఎగ్జామ్లో నీట్గా రాస్తే నేర్చుకున్నవన్నీ.
తర్వాత మీరు చేయాల్సిన పని ఏమంటే ప్రాబ్లమాటిక్లో మనం స్టార్టింగ్లో ఏదైతే డిస్కస్ చేసామో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్రియారిటీ ప్రకారంగా చదువుకుంటూ పోండి. సో 100కు 200% అయితే పాస్ అయిపోతారు. మంచి స్కోర్ కోసం కూడా ట్రై చేయండి. ఓన్లీ పాస్ అయ్యేదాని కోసం కాకుండా స్కోర్ కూడా మనకి చాలా వాల్యుబుల్ కాబట్టి స్కోర్ కోసం కూడా ట్రై చేయండి. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.